జై గురుదేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. నా పాలి దైవమా నన్ను కాపాడుమో అయ్య సద్గురుడరావయ్య నీవు. జానెడు పొట్టకై హీన మానవులను కోరి సేవించివే సారితిపుడు. ఏమి చేతామన్న నెటు దోచదయ్యయో చిక్కు సీకాకులు నెక్కువాయే. జీవనోపాయము చేయ భారము నీదే అని వేడుచుంటినే నను దినంబు. ప్రొద్దు ప్రొద్దున నినుదలపోయు భక్తవరుని బంధింప ధర్మమా గురువరేణ్యా. వాసరము వాడపలియాగ దాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. ప్రభాత సేవా జయరే ఓ భక్తుల ప్రభాత సేవా జయరే ఓ భక్తులారా ప్రభాత సేవా జయరే. ప్రభాత వేళ యందు ప్రభువును లేవదీసి ప్రభాత వేళ యందు ప్రభువును లేవదీసి కాల కృత్యములు తీర్చి కరుణించుమని వేడ ప్రభాత సేవా జయరే. మేలుకొమ్మని వేడరే ఓ భక్తులారా మేలైన పాట పాడరే. మేలుకొమ్మని వేడరే ఓ భక్తులారా మేలైన పాట పాడరే. మేలు కొమ్మని వేడి మేలైన పాట పాడి మేలు కొమ్మని వేడి మేలైన పాట పాడి చాలాగాను తీల్చి సాష్టంగ పడను రారే ప్రభాత సేవా జయరే. పాదంబులను గడుగరే ఆ పైన ప్రభునకు హస్తములను గడుగరే. పాదంబులను గడుగరే ఆ పైన ప్రభునకు హస్త
చిత్తములను గడుగరే మోదంబు తోడ ప్రభుని మోము ప్రక్షాళనిచ్చి మోదంబు తోడ ప్రభుని మోము ప్రక్షాళనిచ్చి పాదులే నట్టి ఎరుక ప్రభుని పాదాల నుంచా ప్రభాత సేవా చేయరే స్నానానుష్ఠానమివ్వరే సద్గురునికిపుడే జరియంతు దుస్తులివ్వరే స్నానానుష్ఠానమివ్వరే సద్గురునికిపుడే జరియంతు దుస్తులివ్వరే స్నానానుష్ఠానమిచ్చి జరియంతు దుస్తులిచ్చి భూషణాదుల పెట్టి మోసంపు ఎరుక వీడి ప్రభాత సేవా చేయరే మల్లె ముల్లలు పువ్వులు మందార మాలతి పొగడ గన్నేరు పువ్వులు మల్లె ముల్లలు పువ్వులు మందార మాలతి పొగడ గన్నేరు పువ్వులు కొల్లగా తెచ్చి స్వామికి కోటి పూజలు చేసి కొల్లగా తెచ్చి స్వామికి కోటి పూజలు చేసి యుల్లామల రాగమనము మళ్ళీ పుట్టగా పోమని ప్రభాత సేవా చేయరే ధూపదీపములివ్వరే సద్గురుని సద్భక్తి ఎరుక తాంబూలమూల నుంచరే ధూపదీపములివ్వరే సద్భక్తి ఎరుక తాంబూలమూల నుంచరే ధూపదీపములిచ్చి తుచ్చంపు ఎరుక వీడి ధూపదీపములిచ్చి తుచ్చంపు ఎరుక వీడి కోపతాపముల బాచి కోర్కెలన్నీయు వీడా ప్రభాత సేవా చేయరే నైవేద్యములనివ్వరే మా ప్రభునాకిపుడే నానా ఫలములనివ్వరే నైవేద్యములనివ్వరే మా ప్రభునాకిపుడే నానా ఫలములనివ్వరే నైవేద్యములనిచ్చి నానా పలకారమిచ్చి నైవేద్యములనిచ్చి నానా పలకారమిచ్చి పానీయములనిచ్చి పాటలు పాడరండు ప్రభాత సేవా చేయరే పీల్కన వాసుడితడే ఆచార్యులైన లక్ష్మణ దేశికేంద్రులే పీల్కన వాసుడితడే ఆచార్యులైన లక్ష్మణ దేశికేంద్రులే దాసుడైనట్టి జననికి ఆచాలు కోసివేసి దాసుడైనట్టి జననికి ఆచాలు కోసివేసి నాచారకి తూనకి బుడే కారాతులివ్వరండు ప్రభాత సేవా చేయరే ఓ భక్తులారా ప్రభాత సేవా చేయరే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురు అందరికీ జై గురు. శ్రీ దక్షిణామూర్తి తత్వంలో ముందు మాటగా చెప్పబడినటువంటి విజ్ఞాన స్వరూప్ గారి
ముందు మాట చదువుతున్నాం, అందులో ఇంకా కొంత మిగిలి ఉన్నదాన్ని కొనసాగిద్దాం. జగత్ జీవేశ్వరులకు అధిష్టానం ఈశ్వరుడు. నాద బిందు కళలకు అధిష్టానం బిందువు. దేశకాల కలనాలకు అధిష్టానం కాలం. ఒకదానికి ఒక అధిష్టానంగా చెప్పారు. జగత్తుకు జీవేశ్వరులకు అధిష్టానంగా ఈశ్వరుడు ఉంటే, నాదము బిందువు కళలు దీనికి అధిష్టానం బిందువుగా ఉంది. దేశము కాలము కలనాలకేమో కల్పనలకు దీనిలన్నిటికీ అధిష్టానంగా ఉన్నది కాలము. ఈ 3 రకాలైనటువంటి త్రివిధ త్రయములకు అధిష్టానములైనటువంటి ఈశ్వరుడు, బిందువు, కాలము అనేటివి 3 కూడా చెలించేటివే. జగజ్జీవేశ్వరులకు కారణమైన ఈశ్వరుడు, నాదబిందు కళలకు కారణమైనటువంటి అధిష్టానమైనటువంటి బిందువు, దేశము కాలము కలనము అనేటువంటి దానికి అధిష్టానమైనటువంటి కాలం 3 కూడా చెల్లించేటివే. అనగా పునరావృత్తికి హేతువులు ఏవి చెల్లిస్తాయో అవి చెల్లించే గుణముండేటివే. మళ్ళీ పునరావృత్తి జరగడం, మళ్ళీ నశించడం అనే లక్షణాలను కలిగి ఉంటాయి. కనుక ఈశ్వరత్వమును బిందు రూపమును కాలమును నిరసించి, కాబట్టి ఏం ఏది రహితం పరుచుకోవాలి ఈ విచారణ ద్వారా తెలియబడే ఆఖరుగా అంటే ఈశ్వరత్వమును బిందు రూపమును, జీవుడు ఈశ్వరుడు ఒకటేననే పద్ధతిలోనేమో మహావాక్య విచారణ ద్వారా నువ్వే అధిష్టానంగా ఉన్నది అనేది తేల్చారు. ఇంక మిగతా బిందు రూపంలో ఉండేది కాలమును నిరసించి రహిత పద్ధతిగా అధిగమించవలను. ఆ పై స్థితి స్వతసిద్ధమైనటువంటి బయలు. ఆ పైనుండే స్థితి ఏంటంటే స్వతసిద్ధంగా ఉండేటువంటి బయలు. దానికి ఏది కారణం కాదు. ఈ మిగతా చెప్పబడిన వాటన్నిటికీ కారణం ఉన్నాయి. ఈ కారణం ఉన్నటువంటి వాటివన్నీ కదులుతూ ఉన్నాయి. అవే కారణమైనవి పునరావృత్తికి. కాబట్టి 3 రహిత పద్ధతిగా అధిగమించిన తర్వాత ఆ పరిస్థితి ఏదంటే స్వతసిద్ధమైనటువంటి బయలే. ఇట్టి బయలునందు బయలునకి ఎట్టి సంబంధము లేకనే, ఇట్లాంటి బయలుకి ఏ సంబంధము లేకనే మాయ కారణంగా, మాయలో భాగముగా మూల కారణాంశమైనటువంటి శూన్యము, సంకల్పము, కాలము అనే 3 లేకనే ఉన్నట్టుగా తోచినవి. ఈ 3 ఈ రకమైనటువంటి బయలుగా ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా, కారణం లేకుండా ఉన్నటువంటి ఉత్త బట్టబయలుగా ఉండేటువంటి బయలులో ఆ బయలుకి ఏ సంబంధము లేకుండానే మాయ కారణంగానే మాయలో భాగంగా వచ్చినాయి. మూల కారణాంశమైనటువంటి శూన్యం అంటే ఇప్పుడు ఆకాశంగా ఉండి అవకాశం ఇచ్చినటువంటిది. అందులోనే ఇవన్నీ ఉన్నటువంటివి గోచరిస్తున్నాయి. సంకల్పము ఏదైతే సర్వమును గుర్తెరుగుతున్న ఎరుక ఉన్నదో అది. కాలం అనేటివి గడిచిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఆ కాలంలో జరుగుతున్నటువంటి ఇంకా మిగతాటువంటి కాలాన్ని బట్టి జరుగుతున్న అవస్థలతో సహా అనే 3 లేకనే ఉన్నట్లు తోచినవి. ఈ 3 ఒకానొక స్థితిలో అనుకూలమైనప్పుడు అనంత విశ్వం ప్రకటించబడిన. ఈ 3 లేకుండా ఉన్నటువంటివే వీటికి అనుకూల పరిస్థితి ఒకానొకప్పుడు ఏర్పడినప్పుడు ఈ అనంత విశ్వం అంతా ప్రకటించబడింది. కనుక విశ్వమును బిందు మాత్రముగా దర్శించి, విశ్వం అనేదాన్ని ఒక బిందువు చేత ఏర్పడింది, బిందు మాత్రముగా దర్శించి విశ్వాతీతుడై, కాలాకాలములను దర్శించి కాలాతీతుడై, విశ్వమును సంకల్పించుటను మాని, విశ్వమును సంకల్పించుట అంటే నువ్వు ఏది సంకల్పించినా సంకల్పించిన దాంట్లో నుంచినే వ్యక్తమవుతోంది. సంకల్పించకముందు ఏదైనా సరే విశ్వంగా ఆవిర్భవించినటువంటిదైనా, నీలో ఏదైనా చర్యకు సంబంధించినటువంటి సంకల్పం కలిగినా అది అంతకుముందు వ్యక్తం కాకుండా ఉన్నంతసేపు ఏమీ కాలేదు. అది వ్యక్తమైందా కార్యరూపం ధరిస్తుంది, కారణంగా ఉన్నది. కాబట్టి
విశ్వాన్నంతా బిందు మాత్రంగా దర్శించి విశ్వాతీతుడై కాలములన్నిటినీ దర్శించి కాలాతీతుడై విశ్వమును సంకల్పించుటను మాని, అట్లా విశ్వమును సంకల్పించడం మానితే అది కార్యరూపంలోకి వచ్చేదే లేదు ఇంకా. అంటే నీలో సంకల్ప వికల్పాలకు కారణమైన విక్రయితం కావడం అనేది అది సంకల్పం లేనటువంటి స్థితి. నిర్వికల్పుడై ఏ వికల్పాలు కలగకుండా, కల్పనలు కానీ వికల్పాలు కానీ ఉన్న సశిష్యుడే అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష పరబ్రహ్మము అనేటువంటి పరమపదమును పొందను. అటువంటి పరమపదను పొందాలంటే అటువంటి శిష్యుడు సచ్చిష్యుడైతే అఖండ అనంత నిర్వికల్ప నిర్విశేష పరబ్రహ్మం అనేటి పరమపదమును పొందుతాడు. వీళ్ళన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు పొందుతాడు అని చెప్తున్నాడు. శ్రీ సాగర్ గారు వ్యాఖ్యానించే క్రమంలో పైన చెప్పినదే గాక అనేక అంశములను దృష్టాంతములతో సహా ఉటంకించుచు అనేక ఆధ్యాత్మిక రహస్యములను బయలుపరచు దాష్టాంతములతో సమన్వయం చేసింది. ఈ సాగర్ గారు విద్యాసాగర్ గారు వ్యాఖ్యానించేటప్పుడు అనేక అంశాలను దృష్టాంతాలతో సహా ఉటంకిస్తూ దానికి అనేక ఆధ్యాత్మిక రహస్యాలను కూడా బయలుపరుస్తూ దృష్టాంతంతో సహా సమన్వయం చేశారట. ఈ ముందు మాట రాసినటువంటి వారి సహచరుడే ఈయన కట్టే వయసులో చాలా చిన్నోడు. ఇంకా సర్వీస్లో ఉండగానే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కరోనా తర్వాత ఇక వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసి కొన్నాళ్ళు ఫారెన్కి పోయి వచ్చారు. ఉద్యోగ విరమణ చేసేసారు. ఇంకా ఉన్నట్లే, ఇంకా 2-3 ఏళ్ళు ఉన్నట్టు. అదేలాగానే ఈ విజ్ఞాన స్వరూప్ ఇప్పుడు ముందు మాట రాసినటువంటి ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉండగా, చీఫ్ ఇంజనీర్ అంటే చాలా పెద్ద పదవి కదా, రాష్ట్ర స్థాయిది పదవి. ఆ రాష్ట్ర స్థాయి ఉద్యోగం అంటే గురువు గారు, వాళ్ళ గురువు నిర్భయానంద స్వామి గారు, చాలా ఏళ్ళు సర్వీస్ చేసావు కదా, ఇంకా అవసరమా, ఇప్పుడు కొంచెం నేను ఇవన్నీ బోధించి రోజువారీగా చెప్పలేని స్థితిలో ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత తీసుకోరాదా, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నా కూడా పెన్షన్ వస్తుంది కదా అంటే 2,60,000 జీతం వచ్చే సమయంలో ఉద్యోగాన్ని వదిలాడు ఈయన, ఈ విజ్ఞాన స్వరూప్ గారు. ఇప్పుడు ముందు మాట రాసినటువంటి విజ్ఞాన స్వరూపు చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడే గురువుగారి ఆదేశాలకు అనుగుణంగా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని పెన్షన్కి అప్లై చేసుకున్నాడు. 2,60,000 అంటే 1,30,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. ఉద్యోగ విరమణ ముందుగానే చేసుకున్నాడు, ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉన్నట్టే. ఈయన కూడా కేవలం బోధ మీదే కేటాయించడానికి. అట్లా ఇద్దరు కూడా కుడి ఎడమ భుజాలలాగా ఆయనకు, నిర్భయానంద స్వామికి. ఆయన భావాలన్నింటినీ పుస్తక రూపం, గ్రంథ రూపాలు తెచ్చిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి ఇవన్నిటినీ ద్రాష్టాంతములతో సహా ఆధ్యాత్మిక రహస్యాలను కూడా బయలుపరచుచు సమన్వయం చేశారు. సమన్వయం చేసినటువంటి అంతటి పండితులుగా ఉండి విజ్ఞాన శాస్త్రమును, అవతార మెహర్ బాబా గారి వాళ్ళ వచనమును, లలితా సహస్రనామాల అర్థాన్ని, నమక చమకాలను, ఇంకనూ అనేకమైన వాటిలో కూడా ఎక్కడైనా వచ్చింటే ఈ వాక్యాలు దీనికి అన్వయపరిచేటివి, అవన్నిటినీ కూడా ఉదహరించుతూ వస్తు నిర్ణయం గావించింది. అద్వైత సిద్ధాంతమును మతాతీత పద్ధతిగా, అద్వైత సిద్ధాంతం మత పద్ధతిలో చేస్తే వాళ్ళ నిర్ణయం ఒకటే అనేటువంటి పద్ధతిలో ఎవరెవరి నిర్ణయాలు చెప్పుకుంటూ లాస్ట్కు చెప్పినటువంటి దాంట్లో మతాతీత పద్ధతిలో కనుక చేస్తే ఇక్కడ నమక చమకములు అంటే నాకు అర్థం కాలే. అదేనా, నమ్మక చమకములు అనేటివి దీంట్లో చూద్దాము. అంటే ఏవైతే ఇవి మంత్రాలను ఉచ్చరించేటువంటి లలితా సహస్రనామాలు కానీ ఇతరత్ర ఉచ్చరించి చెప్పుకుంటారే ఆ మంత్రాలు ఉండొచ్చు నమ్మక చమకములు అంటే. అవి అదే దీంట్లో ఏమో ఎలా వినలేదు, అందుకు అవి అర్థం కాలే. అదే నమ్మక చమకములు. ఒక్కటే నిమిషం ఉండండి లైన్లోనట్లే. స్వామి
నమ్మకం చమకం అంటే ఒక నమ్మకంగా దాన్ని ఒక చమత్కారంగా ఉపయోగించడం అని నా అది నా కాదు. అభిప్రాయం. ఆ, ఒక సరే నమ్మకం చూద్దాం. ఉండాలి ఇప్పుడు అన్ని మాటల పైన అని. అది కాదు ఉమ్, అది కాదు వెంకటేశ్వర చూద్దాం. అది కాదులే. నిఘంటువులో చూస్తున్నాం, ఒక్క నిమిషం ఉన్నాడు. నిఘంటువు అంటే ఫోన్లో నిఘంటువు ఓపెన్ కాలేదు. నమ్మకం. ప్రతి మంత్రమునకు ఆద్యంత్యముల ఎందున్న నమశబ్దమందున్న మంత్ర సముదాయం నమ్మకం అంటే. హలో, వినపడుతుందా? వినపడుతుందిలే. వినపడుతుందా? వినపడుతుందిలేనా? ప్రతి నమ్మక సముదాయం మంత్రమునకు అంటే ఇప్పుడు ఓం గణేశాయ నమః, ఓం గంగే నమః, ఆ నమః అని అంటే సమూహం అంతా ఉంటానులే అష్టోత్తర శతనామావళి. అది నమ్మకం. అదే ప్రతి మంత్రమునకు ఆద్యంత్యముల యందు నమః అని అంటున్నామే. నమః అని ప్రతి మంత్రానికి అది ఆ నమః అనే శబ్దము యొక్క ఆ శబ్దముతో కూడినటువంటి మంత్ర సముదాయం అంట. సముదాయము. నమ్మకం చూశాం కదా. చమకము చూద్దాం. నేను చెప్పినట్లు చెప్పరా, నీ చెప్పిన బోధ నీకు లెస్సగా దిక్కుంటే, నీ చూతు నీ చమత్కృతి. లేదట, చమకం అనే పదానికి లేదు అని ఇచ్చినాడు, దొరకలేదు అని. అదే 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 లైన్ లోనే ఉంటుంది లేదా ఒకటి. అదే చమకం అనేది దాన్ని. అదే దాన్ని చర్చ ఇది ఉచ్చరించడమే ఉండొచ్చు. మళ్ళీ చూద్దాంలేండి దీంట్లో, వేరే దాంట్లో చూద్దాం. దీంట్లో ఉచ్చరించే విధానాలే చేసే విధానము. సరే. అద్వైత సిద్ధాంతం మతాతీత పద్ధతిగా తనకంటూ నిర్ణయం అయినదేదో అది అచల సిద్ధాంతం కంటే వేరు కాదని అనేక ప్రమాణములు చూపి ఆ దక్షిణామూర్తి తత్వమును వ్యాఖ్యానించారు. ఇంతకంటే ఉత్కృష్టమైన గ్రంథము ఇప్పటి జిజ్ఞాసువులకు ప్రయోజనం చేకూర్చగలిగినది ఎక్కడనూ దొరకదు. అశరీరి అయినటువంటి భయానంద మేకా నరసింహరావు సద్గురు మహారాజు మరియు దేశికేంద్రుల కృపాకటాక్షం ఇచ్చడం వల్లనే ఈ జ్ఞాన పుష్పము సత్శిష్య బృందమునకు అందించడమైనది. దీనిని సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు. కాబట్టి ఈ గ్రంథం అంతా ఆ నిర్భయానంద స్వామి వారి దేశకేంద్రులైనటువంటి వారి కృపాకటాక్షం ఇచ్చడం వల్లనే ఈ జ్ఞాన పుష్పం వచ్చింది. దీన్ని అందరికీ సత్శిష్య బృందానికి అందించినాము, దీన్ని అంతటి సద్వినియోగం చేసుకోండి అని ముగించారు విజ్ఞాన స్వరూప్ గారు. ఇంకా యువతల గురుస్థుతి మరియు గురుబోధ దక్షిణామూర్తి శ్లోకము ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, అవి చదువన్నా. గురు మధ్యే స్థితం విశ్వం
విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చార్నోతి తస్మై శ్రీ గురవే నమః. అక్కడికి అర్థం చెప్తావా అంత చెప్పాలన్నా? ఆ? అంతా అన్ని చెప్పేలా అర్థం చెప్తావా? లేదు లేదు, వద్దు వద్దు, దానికి వ్యాఖ్యానం లేదు, ఊరికే చెప్పు అంతే. శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మ గురుం నమామి. ధ్యానమూలం గురోర్మూర్తిం, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురో కృపా. గురుమూర్తిం స్మరేన్నిత్యం, గురోర్నామం సదా జపేత్తు, గురోరాజ్ఞం ప్రకుర్వీత, గురోర్వన్యన్న భావయేత్తు. నిత్యం బ్రహ్మ నిరాకారం, నిర్గుణం బోధయేత్ పరం, భాసయేద్ బ్రహ్మ భావం చ, దీపో దీపాంతరం యథా. స్వయం తథా స్వయం తథా విధో భూత్వా, స్థాతవ్యం యత్ర కుత్రచిత్తో, కిటో భృంగ ఇవ ధ్యానం యథా భవతి తాదృశః. పిండే ముక్తా పదే ముక్తా, పదే ముక్తా వరాననే, రూపాతీతయే ముక్తా, స్త్రీ ముక్తా నాత్ర సంశయః. ఏకాకీ నిస్పృహ శాంతా, చింతాసూయా వివర్జితః, బాల్యభావేన యో భాతి, బ్రహ్మజ్ఞానేన ఉచ్యతే. సర్వజ్ఞపదమిత్యాహ, దేహే సర్వమయో భువి, సదానంద సదా శాంతో, రమతే యత్ర కుత్రచిత్తో. స్వయం బ్రహ్మమయో భూత్వా, స్వయం బ్రహ్మమయో భూత్వా, తత్పరం చావలోకయేత్. పరాత్పరం వదాత్కార్యం, పరాత్పరం పాచదానాన్యత్, సర్వజ్ఞం తన్నిరామయం. అంతేనా? ఇంకా కింది కూడా అనాలనా? లేదు లేదు, ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పు, ధ్యాన శ్లోకంలో ఉన్నాయి అవి. అదే అదే గురు బోధ అని ఉంది కదా, అది ఇంకా ఉన్నాయి చూడన్నా. అదే అది. ఉన్నాయి కొన్ని. కిమావాకనం అసత్యే వ్యాపకీకిం విసర్జనం, అమూర్తే చ కథం పూజ, కథం ధ్యాన నిరామయమే. తుర్య స్వరూప పరిపూజిత దివ్యభావో, సర్వ ప్రపంచ సృజనాత్మక శక్తియుక్తౌ, ధ్యానైక గోచర విశిష్ట విశేషతత్వౌ, శ్రీదేశికేంద్ర చరణం చరణం ప్రపద్యే. ఆనందరహితోస్మి నిత్యమచలం, నిర్ఘాత నిర్ఘోత నిరేంద్రియాత్వం, నిర్మోహ నిర్ద్వంద్వ నిరూప సత్యం, పరాత్పరం నిత్యమహం నమామి. యస్యంతర్నాది మధ్యం నహి కరచరణం, న నామ గోత్రం, న సూత్రం, నో జాతిర్నైవ వర్ణో, నా భవతి పురుషో, నో జాతిర్నైవ వర్ణో, న భవతి పురుషో, నా నపుంసో, న చ స్త్రీ, నాకారం నైవికారం, నహి జనన మరణం, నాస్తి పుణ్యం న పాపం, నో తత్వం తత్వమేకం సహజ సమరసం, తద్గురు తం నమామి. గురుబోధ ఇది ఉండాలా? మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, పరిష్పాంతేన సదృష్టిగణైరావృతం బ్రహ్మనిష్టై, ఆచార్యేంద్ర కరకలిత చిన్ముద్ర, మానందమూర్తిం
స్వాత్మారామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే విషన్నం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్తు చిత్రం పటతరోర్మూలే వృద్ధాక్ష్యా గురుర్యవాం గురోస్తు మౌనాతాఖ్యానాం వ్యాఖ్యానాం శిష్టోస్తు చిన్న సంశయః. ఓం నమః ప్రణవార్యాయ ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూరి నివాసనే పటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్తు వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అయిపోయింది. జై జై గురు. వీటన్నిటికీ దాంట్లో వచ్చిన ప్రతి దానికి వ్యాఖ్యానం రాశారు. ఫస్ట్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనే మకుటంతో పూర్తి అయ్యేటువంటి విధానం అంతా. ఈ దక్షిణామూర్తి శ్లోకాలు ఇంకా ఉన్నాయి, లోపల వస్తాయి మళ్ళీ. బోధ, అసలైన బోధ అంతా ఉండేటివి. ఇదేమో గురువును ఇంతవరకు చెప్పినవన్నీ గురువును స్తుతించినవే అన్నీ. ఇక దక్షిణామూర్తి శ్లోకాలలో బోధ శ్లోకాలు కూడా లోపల వస్తాయి. ఈ ముందు ఈ స్తుతించిన దాంట్లోని అర్థము పరమార్థాన్ని తెలుసుకుంటే మళ్ళీ ముందుకు పోదాం. అయితే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అనే మగుటంతో పూర్తి అయ్యే విధానం అంతా కూడా తత్వ విచారణలో ఆఖరి భాగం. అంటే బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి, జన్మరాహిత్య స్థితిని పొందడానికి ఏ రకమైన బోధ అందించాలో అది అందాలో అందాలు కాదు, అందులో. ఇది కొంచెం చిన్న అక్షరాల బుక్. ఇంటికాడ ఉండేదేమో వేరేది, పెద్ద అక్షరాలు. ఈ చిన్న బుక్ తీసుకొచ్చి ఏ రకమైన బోధ అందించాలో అది అందులో అందించారు. ఆ అందించినటువంటి గురుమూర్తి ఎలా ఉన్నారో తెలియటం కోసం ఇది చెప్తున్నారు. ఇదంతా బ్రహ్మనిష్ట కలిగినటువంటి వారంటే మహావాక్య విచారణ ద్వారా తాను బ్రహ్మం అనేటువంటి స్థితిలో నుంచి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి, ఇక జన్మరాహిత్య స్థితిని పొందడానికి ఏ రకమైన బోధ అందించాలో ఆ బోధ అందించారంటే ఇందులో. ఆ అందించినటువంటి గురుమూర్తి ఎలా ఉన్నారో తెలియడం కోసమే ఇది చెబుతున్నారంట. గురుమూర్తిని స్తుతించినటువంటి శ్లోకాలు. అదేమో ఆయనతో ఐక్యతాసిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే అందుకోగలుగుతారు. దాన్ని అందుకోవాలంటే వాళ్ళకి భావనలో వాళ్ళు ఐక్యతాసిద్ధి పొందినటువంటి వాళ్ళై ఉండాలి ఆ గురువుతో. మరి ఆ ఐక్యతాసిద్ధి పొందాలనుకుంటున్నటువంటి వారి కోసం ఇది చెబుతున్నారు. ఇప్పుడుండే ఐక్యతాసిద్ధి పొందాలని ఎవరైతే శిష్యులుగా ఉండి వాళ్ళంతా కూడా ఈ స్థితిని పొందాలని అనుకుంటున్నారో వారి కోసం చెప్తున్నారు. అంటే గురుమూర్తిని ఆశ్రయించేటప్పుడు ఏ రీతిగా శిష్యుడు ఆశ్రయించాలి, దర్శించాలి అని అక్కడేమో జన్మరాహిత్యం పొందడం ఎలాగో బోధించబడింది. గురు శిష్య అన్యోన్య దర్శనం అని కందార్థాల్లో భాగం ఉంది. మనం చదివిండే కందార్థాలను గురు శిష్య అన్యోన్య దర్శనం ప్రత్యేకంగా గురువు శిష్యులు వాళ్ళ యొక్క ఇద్దరు ఎట్లుండాలి, ప్రవర్తనలో వాళ్ళిద్దరు కూడా కూడి ఏ విధంగా చేసుకోవాలనేది అంతా భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు దాంట్లో వివరించినారు. గురువు శిష్యుని చూశారా, శిష్యుడు గురువుని చూశారా?
అన్యోన్య దర్శనం. అన్యోన్య దర్శనం ఇద్దరు కూడా ఒకరినో గురువును గుర్తెరగడం, శిష్యుని గుర్తెరగడం అనేది వాళ్ళ అంశాలను వాళ్ళంతకు వాళ్ళుగా తెలుసుకున్నటువంటి గురువు, అటువంటి శిష్యుడు అన్యోన్యంగా దర్శనం చెందడం. ఇక ఉదాహరణ చెప్తున్నాడు. జీవితంలో వివాహ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వారి మధ్య అన్యోన్య దర్శనం జరుగుతుందట వివాహ శాస్త్రం ప్రకారం. జీవితంలో వివాహ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వారి మధ్య అన్యోన్య దర్శనం జరుగుతుందట. అంటే ఒకరికొకరు గురువై పనిచేస్తారన్నమాట. నిజానికైతే వారిరువురు కూడా ఆ తెర తీసి ఆ మొట్టమొదటిసారి జీలకర్ర బెల్లం పెట్టడానికే ఆ మధ్యలో ఉన్న కూడా తెర కూడా తీస్తారు. అంతవరకు చూసుకోండేది కూడా ఉండదు గతంలో హిందూ వివాహ శాస్త్రం ప్రకారం. ఇప్పుడు కాదు, ఇప్పుడు మొత్తం అంతా హిందూ వివాహ చట్టం కాదు, మన భారతదేశంది కూడా పోయి ఇంకా మా ఫారిన్ది కూడా పోయి ఇంకా ముందుగా విహారం చేయడం, ముందుగా ఈ ఫోటో షూట్లు, తర్వాత ఇప్పుడు రకరకాలు వచ్చినాయి అనుకోండి, అన్నీ ముందుగానే యాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఒకరికి ఒకరు గురువై పనిచేస్తారన్నమాట. అన్యోన్య దర్శనం అంటే ఒకరికొకరు గురువు శిష్యులు కూడా ఒకరికొకరు గురువు శిష్యులుగానే కాక ఎవరైతే మళ్ళా వాళ్ళ గురువు రూపంలో వచ్చి శిష్యుడు మేల్కొల్పుతాడట. ఏ గురువు అయితే ఆ గురువు బోధ పొంది అశరీరుడైనాడో ఆ ఆయనకు శిష్యుడు దొరికి అర్థించడం కూడా వాళ్ళ గురువు మళ్ళీ ఈ శిష్యుని రూపంలో వచ్చి ఈ బోధ కొనసాగేదానికి అర్థిస్తారట అని ఒక చోట వాక్యం రాశారు. అట్లా అన్యోన్య దర్శనం అంటే ఒకరికి ఒకరు గురువై పనిచేస్తారనమాట ఇద్దరు. వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు గురువు అయితే వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు గురువు అన్నట్టు. నిజానికి గురు శిష్య బాంధవ్యం నెలకొల్పడమే దాని యొక్క ఉద్దేశం. గురు శిష్యులకి ఇద్దరికి వాళ్ళిద్దరికీ బంధుత్వం అంటే బంధుత్వం ఏ శరీరంగా వచ్చినటువంటి బంధువు, బావ, మామ, వాళ్ళ ద్వారా వాళ్ళ కొడుకులు ఇవన్నీ శరీరానికి ఏర్పడినటువంటి బంధాలు, శరీరంతో వచ్చినటువంటి బంధుత్వాలు అవన్నీ. ఇది అట్లాంటిది. గురు శిష్య బాంధవ్యం ఎటువంటిది అంటే ఇది పూర్తిగా మానసికపరమైనది, పూర్తిగా తత్వానికి సంబంధించినటువంటిది. అందుకే దానికి ముహూర్తం దాటనివ్వరు. అక్కడేమో ముహూర్తం అనేది పెట్టారు ఒకటి. ఆ ముహూర్తానికి ఈ విధంగా కరెక్ట్గా ఆ సమయానికి అది పెట్టాలి అని. మిగిలిన వాటికి ముహూర్తాలతో పని లేదు. ఇంకా అదొకటి పెడితే ఇంకా ఆ పెళ్ళి అయ్యవారు ఇంకా చదివే ఓపుకున్నంతసేపు ఎంతసేపు చదివిస్తాడో. ఇంకా ఆయనంతా చాలా ఎక్కువ ప్రదర్శించి ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే ఇంకా చెప్పి ఎక్కువ కూడా చదువుతాడు. కాబట్టి మిగిలిన వాటికి ముహూర్తంతో పని లేదు. టక్కన ముగించే వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువసేపు విస్తరించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వివాహంలో అత్యంత ప్రధానమైనది ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనమే. తద్వారా నీ లోపల ఆ గురు శిష్య బాంధవం నెలకొల్పబడేటువంటి అవకాశం ఉంది. ఆ గురు శిష్యులు కూడా ఆ విధంగా ఆ అన్యోన్య దర్శనం దేనికోసము అంటే నీ లోపల గురు శిష్య బాంధవ్యం అనేటువంటిది నెలకొల్పబడే అవకాశం ఉంది. అక్కడే నెలకొల్పబడుతుంది. మానవ సంబంధాలలో అత్యుత్తమైనది గురు శిష్య బాంధవ్యం. మానవ సంబంధాలు ఇతరం అన్నిటికంటే కూడా స్నేహితులు, బంధువులు, ఇంకా ఇట్లా ఏర్పడుతున్నటువంటి ఆర్థికంగా దానికి సంబంధించిన బంధాలు ఇతరత్ర అనేక రకాల పరిచయాలతో ఏర్పడే అన్ని బంధాల కంటే కూడా గురు శిష్య బాంధవ్యం అనేది అత్యుత్తమమైనది మానవ సంబంధాల్లో. మానవ సంబంధాలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఉంది. ఎప్పుడైనా మీరు చదివింటే లేకపోతే ఎప్పుడైనా పెట్టమంటే అది పెడతాను. మానవ సంబంధాలు అనేది ప్రత్యేకమైనది. నరసింహారెడ్డి అని ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి సమాచార శాఖ కమిషనర్గా పనిచేశారు. వారే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు నరసింహారెడ్డి గారని. నేను ఉద్యోగంలో చేరినప్పటికీ ఆయన ఉన్నారు. ఇంకా ఆయన రాసినటువంటి గ్రంథం ఉంది మానవ సంబంధాలు అనేది. కాబట్టి ఇట్లా మానవ సంబంధాలు అనేది అన్నిట్లో కూడా ఎన్ని రకాల సంబంధాలన్నా ఉండని, ఆ మానవ సంబంధాలలో ఈ గురు శిష్య సంబంధం అనేది అత్యుత్తమమైనటువంటి సంబంధం గురు శిష్య బాంధవ్యం.
అర్ధరహిత స్వార్థరహితమైనటువంటి బాంధవ్యం. అర్ధరహితం అంటే అర్థం కాదు, అర్ధ అంటే ద్రవ్యం, ధనంతో కానీ స్వార్థంతో కానీ సంబంధం లేనటువంటి బాంధవ్యం ఇది. ఆ గురు శిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పని లేదు. అర్థబలంతోనూ డబ్బులు ఉన్నాయి నాకు అనే దాంతోనూ అంగబలంతోనూ పని లేదు. ఇవాళ ఏమైతున్నాయి కుటుంబాల్లో భార్యాభర్తల సంబంధం సవ్యంగా ఉండాలి, కుటుంబంలో అందరి మధ్య సంబంధం సవ్యంగా జరగాలంటే కూడా డబ్బులు ఉండేటప్పుడు ఒక రీతిగాను, డబ్బులు లేనప్పుడు ఒక రీతిగాను ఉన్నాయి. చూసుకునేదాన్ని, భావించేదాన్ని, వాళ్ళ మధ్య ప్రేమతో సంబంధం లేకుండా డబ్బు అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకని ఏం చేశాడంటే ఇవన్నీ వ్యవహరించే తీరును బట్టే ఈ కమ్యూనిస్ట్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి కార్ల్ మార్క్స్ ఏమన్నాడంటే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. మానవ సంబంధాలన్నీ పైకి కనపడినప్పుడు ఇట్లా కనపడతాన్నప్పటికీ బంధాలుగా, బంధుత్వాలుగా నిజానికి పరిశీలిస్తే అవన్నీ ఆర్థిక సంబంధాలే అని తేల్చాడు ఆయన. అట్లాంటి సంబంధం కాదు ఇది. గురు శిష్య సంబంధానికి అర్థబలంతో, డబ్బుల బలంతోనూ అంగబలంతో పని లేదు. అంగబలం అంతా ఉంది ఆయనకు, అన్నే పని లేదు. ఆయనకు అంత సామ్రాజ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, అవన్నీ పని లేదు. కృష్ణుడు అంతటి వాడు పోతే ఆయన దగ్గరికి మొదటి రోజు పోయినప్పుడు, సాందీపం దగ్గరికి పోయినప్పుడు కిరీటంతో సహా అట్లే పోయినాడు యువరాజు. అప్పటికి ఇంకా ఆ కిరీటం తీసి అక్కడ పెట్టిన ఆయన అన్నాడు. కిరీటం ఏమిటికి, ఎందుకు అంటే కిరీటం అనేది రాజ్యాధిపతికి గుర్తుంది, అది అహంకారానికి చిహ్నం, తీసాడబెట్టంటే తీసాడబెట్టాడు కృష్ణుడు. అహంకారంతో పని లేదు. ఈ గురు శిష్య బంధానికి అహంకారంతో, స్వార్థరహితం ఇది కాబట్టి అహంకారంతో పని లేదు. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురు శిష్య బాంధవ్యం మాత్రమే. ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏర్పడే బాంధవ్యం ఈ గురు శిష్య బాంధవ్యం. గురువుగారు జ్ఞానస్వరూపుడుగా ఉండి శిష్యునికి ఉన్నటువంటి భ్రాంతిని వదిలించే మాత్రమే ఆ గురువుగారి వాక్యాలు నోటితో వచ్చేటివి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బాంధవ్యం ఏమిటి అంటే రహిత పద్ధతిగా ఉన్నటువంటివి తొలగిపోయే విధంగా, ఏవో కల్పించే విధంగా, లేదంటే ఇంకా ఏదన్నా ఆశించే విధంగా జరిగేటివి కాదు ఇవి. దానిలో ఏమీ మిగలదు. ఇంకా దాంట్లో అది ఆ పద్ధతిలో విచారణ అనంతరం ఇక మిగిలేదనేది ఏమీ ఉండదు. దాంట్లో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి, అశరీరుడుగా మారడమే లక్ష్యం కాబట్టి ఇక మిగిలేది ఏది ఉండదు దాంట్లో. సశరీర ధర్మాలు కానీ, సశరీర బాంధవ్యాలు కానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపజేయడమే దాని యొక్క ఉద్దేశం. సశరీరం అంటే శరీరంతో సంబంధించిన ధర్మాలు, శరీరంతో సంబంధించిన బాంధవ్యాలు. ఈ రెండు, నేను శరీరము, నాకు సంబంధించిన బంధువులు, వాళ్ళు శరీరానికి ఏర్పడినటువంటి వివాహము, దాని ద్వారా ఏర్పడినటువంటి బంధుత్వాలు, అంతకుముందు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి శరీరంతో ఏర్పడిన బంధుత్వాలు, వాళ్ళ బంధువులు, ఇవన్నీ అట్లాంటి బాంధవ్యాలు కాదు. సశరీర బాంధవ్యాలు, సశరీర ధర్మాలు కానీ ఏవీ లేకుండా అశరీరంగా చేసే పద్ధతి కాబట్టి ఇది. ఈ అశరీరుడుగా నిన్ను పరిణమింపజేయడమే దాని యొక్క ఉద్దేశం కాబట్టి ఇందులో అవన్నీ ఏముండవు, సశరీరంగా చేసేటివి ఉండవు. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమవుతుంది. ఈ మౌన వ్యాఖ్య సాధ్యమవుతుంది అంటే ఎందులో పోయి వ్యాఖ్యానము చెప్పితే వ్యాఖ్యానాన్ని చెవులతో విని అర్థం చేసుకొని భావించారు అంటేనేమో భౌతికంగా విని ఆయన చెప్తున్నది తన భావనలోకి తీసుకున్నారు అని. అట్లా కాకుండా ఆయన మనసులో దాన్ని సంజ్ఞల ద్వారా ఆయన వ్యక్తపరిస్తే మనసులో విషయాన్ని తెలుసుకున్నారు అంటే, అట్లా తెలుసుకోవాలి అంటే, అంతగా తెలుసుకోవాలి అంటే ఎట్లుండాలి వీళ్ళు? ఈ అన్యోన్య దర్శనంలో ఉన్నప్పుడే ఇద్దరి మనసులు ఒక్క రకంగా గురు శిష్యులుగా భావించగలిగినటువంటి స్థితిలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. మౌన వ్యాఖ్య ద్వారా ఆయన మనసులోని భావాన్ని వ్యక్తపరిస్తే సంజ్ఞల ద్వారా దాన్ని తెలుసుకోగలిగారు అంటే అది అన్యోన్య దర్శనంగా ఉన్నటువంటి గురు శిష్యులకైతేనే
సాధ్యమవుతుంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యవానం అనేటువంటి ఆ ఇంకో పదానికి అర్థం చెప్తున్నారు ఇక్కడ. అన్న యువానం యువానమా? ఇది 2 పేజీలు, ఒక పేజీలో 2 పేజీలు వచ్చేటట్టు ప్రింట్ తీసిన బుక్ ఇది. అందువల్ల చాలా జనం ఉన్నాయి, చాలా కొంచెం. యువానమా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అంటే అది ఏదో తెల్లలేదునా? అదిగో వివరిస్తారు కదా ఇక్కడ. పరబ్రహ్మతత్వాన్ని తెలియజెప్పాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ప్రకటించుట అంటే తెలియజెప్పుట. పరబ్రహ్మతత్వాన్ని తెలియజెప్పాలంటే ఒకే ఒక పద్ధతి ఉంది. మౌన వ్యాఖ్య అంటే విశేషేణ ఆఖ్యానం ఇది వ్యాఖ్య. అంటే దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తుల్లో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడడాన్ని వ్యాఖ్య అన్నాను. ఇప్పుడు ఈ వ్యాఖ్యకు మౌనమును జోడించడం అయింది. ఇవి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. మౌన వ్యాఖ్య ద్వారానే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించారట దక్షిణామూర్తి. ఆ మౌన వ్యాఖ్య ద్వారా ప్రకటించడం అంటే ఎట్లా అనే దాన్ని చెప్తున్నారు. దాని గురించి శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో ధర్మ పద్ధతిగాను, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనేది అనేక సాంప్రదాయ రీతుల్లో మళ్ళా దాన్ని విశ్లేషణంగా చెప్తున్నారు అనుకో. దాన్ని చెప్పకుండానే ఆ విధంగా శాస్త్రాల్లో చెప్పిన విధంగా కాకుండా విశేషంగా మాట్లాడినటువంటి దాన్నే వ్యాఖ్య అన్నారు. ఆ వ్యాఖ్యకు మౌనం జోడించడం ఏంటంటే మౌనంతోనే ఆ వ్యాఖ్యను, ఏ వ్యాఖ్య అయితే ఉపనిషత్తుల్లో, ధర్మాలలో, శాస్త్రాల్లో చెప్పబడిందో దాన్ని మౌనంతోనే చెప్పాడు. ఆ వ్యాఖ్యకు మౌనాన్ని జోడించడం అయింది. అప్పుడు మౌన వ్యాఖ్య అనే పదం అయింది. అది మౌనంగా ఉండి ఆ మౌనం ద్వారానే సమస్తము బోధించారంట. ఇది ఎలా? మౌనంగానే ఉండి ఆ మౌనం ద్వారానే సమస్తము బోధించాడట. ఇది ఎలా? 2 విరుద్ధాలు ఒక చోట సాగితేనే నీకు పరబ్రహ్మ నిర్ణయం సాధ్యం. మౌనం అంటేనే వ్యాఖ్యం చేయకుండా ఉండేది, ఏ వ్యాఖ్యానము లేనటువంటిది. మళ్ళా దాంట్లోనే వ్యాఖ్య ఇమిడి ఉండడము అంటే మౌనానికి వ్యతిరేకం వ్యాఖ్యానించడం అంటే. అట్లా 2 విరుద్ధాలు ఒక చోట పొసగితేనే నీకు పరబ్రహ్మ నిర్ణయం సాధ్యమవుతుంది. కఠోపనిషత్తు మిగిలిన ఉపనిషత్తులలో ఆత్మ గురించి చెప్పేటప్పుడు దీనికంటే దూరం లేదు, దీనికంటే దగ్గర లేదు అని 2 ఓ చోట చెబుతారు. అలా అర్థం చేసుకునే శక్తి నీకు వచ్చినప్పుడు మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. ఆత్మవిచారణ చేసినప్పుడు కఠోపనిషత్తులో మొత్తం అంతా ఆత్మవిచారణ జరిగింది. మిగిలిన కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఆత్మవిచారణే ఎక్కువ. ఎందుకంటే నీ అసలైన స్వస్వరూపాన్ని తెలియజెప్పి ఈ దృశ్య జగత్తు భావనని వదిలించడానికి దానికంటే ఇంక దగ్గర మార్గం లేదు. నేనని పలుకుతున్నది, నీవని పలుకుతున్నది, సర్వమును గుర్తెరుగుతున్నది ఒకటే ఉంది. ఈ మిగిలినంతా జడంగానే ఉన్నది. ఆ గుర్తెరుగుతున్నదే ఎరుక, అదే ఆత్మ అనేటువంటి చెప్పినటువంటి మార్గాలు దాంట్లో సులభంగా చెప్పారు. కఠోపనిషత్తులో పిల్లోనికి బోధిస్తున్నది కాబట్టి సవివరంగా కఠోపనిషత్తులో వచ్చింది, మళ్ళీ ఇతర ఉపనిషత్తుల్లో వచ్చినాయి. ఇంకా ఈ మంత్రాలు మన బోధకు సంబంధించినవేమో ఎక్కువ భాగం అనంతోపనిషత్తులను, ఇంకొక ఉపనిషత్తు మన మంతా చెన్నయ్య గారు రాసినటువంటిది ఇంకోటి ఉంది, అనంతోపనిషత్తు కాకుండా సర్వసారోపనిషత్తు. ఆయన్ని తెలుగులోకి అనువాదం చేశారు ఆయన. ఆ 2 గ్రంథాలు కూడా ఉన్నాయి మన దగ్గర. అట్లా ఆ ఉపనిషత్తుల్లోనేమో దాంట్లో అది వస్తే, ఈ కఠోపనిషత్తులను ఇతర ఉపనిషత్తుల్లో ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఆత్మతత్వాన్ని చెప్పారు. ఆ 2 దీనికంటే దగ్గర లేదని చెప్పేటువంటి మార్గంలో చెప్పారు. అలా అర్థం చేసుకునే శక్తి నీకు వచ్చినప్పుడు మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు. కాబట్టి బుద్ధి వికాసం ఏర్పడిన దాకా వికసించాలి. బుద్ధి వికాసం అంటే బుద్ధితో నీవు, బుద్ధి ఏం చేస్తుంది అంటే మళ్ళీ చెప్పిన దాన్ని విశ్లేషించుకుంటుంది తనలో తాను. అట్లా బుద్ధి వికాసం ఎక్కడి దాకా వికసించాలి అంటే నేను
చూస్తేనే, నేను తెలుసుకుంటేనే, నేను అనుభూతి చెందితేనే సత్య ప్రమాణం అంటుంది నీ బుద్ధి. కాబట్టి నీ బుద్ధికి నీకు అది సత్య ప్రమాణంగా తోచబడి, సత్య ప్రమాణంగా నీకు భావన చెంది, నీకు అర్థం కావాలంటే నీవు తెలుసుకొని నీవే అనుభూతి చెందితేనే నీలో. అట్లా అనుభూతి చెందితేనే అది సత్య ప్రమాణంగా నిలబడిపోతుంది. నీవు అర్థం చేసుకుంటున్నదంతా. 2 ఇంపాసిబుల్స్ అట్ ఎ టైమ్ అట్ ఎ సింగిల్ పాయింట్ అనే విషయం ఇచ్చారు అక్కడ. 2 అసంభవమైనటువంటి విషయాలు ఒక్క సింగిల్ పాయింట్లోనే, ఒకే ఒక అంశంతోనే 2 అసంభవమైనటువంటివన్నీ చెప్పడం ఒకే చోట. ఒక చోటే ద్వంద్వాలు 2 ఒక చోట ఉన్నట్టే దానికి అవతల దీనికి అవతల ఉంటాయి ఎప్పుడు కూడా. 2 విరుద్ధమైనటువంటివి అయినా ఒక చోటే ఉంటాయి అవి. ఒకే చోట చీకటి వెలుగు కూడా ఉన్నాయి. చీకటి వెలుగు కూడా ఉన్నాయి. దానికి ఏదైనా అడ్డం ఉంటే అదే చీకటిగా అక్కడ వెలుగు ఉన్నప్పటికీ యువతల చీకటి. అడ్డు తొలగితే అదే వెలుగు. ఒకే చోట చీకటి వెలుగు కూడా ఉన్నాయి. ఇది అసాధ్యం అంటుంది నీ బుద్ధి. అది అర్థం చేయాలంటే అది అసాధ్యం అంటుంది మామూలుగా. ఎట్లుంటాయి? వెలుతురు ఉంది అంటే ఇంక చీకటి లేదు ఇంకా. అలా ఉంటాయనే దర్శన రీతి నీకుంటే తప్ప సాధ్యం కాదు. అలా ఉండడానికి ఏదైతే అది వివరించి మళ్ళా చెప్పితే భ్రాంతి వీడితే అది ఏ విధంగానో అనేది వివరణ అంతా దాంట్లో వస్తుంది. అట్లా వివరించుకోగలిగినటువంటి అది మామూలుగా చూస్తే, మామూలు బుద్ధితో చూస్తే అది అసాధ్యం అంటుంది. 2 ఎట్లున్నాయి? అలా ఉంటాయనే దర్శన స్థితి నీకుంటే తప్ప సాధ్యం కాదు. అట్లా ఉంటాయి అని చెప్తే ఆ ఉంటాయి ఎట్లుంటాయనే దర్శన స్థితి రావాలి. మీ ముత్తాత గారిని మీరు చూడలేదు, మీ తాత వరకే చూశారు. మీ ముత్తాత గారిని ఎప్పుడైనా చూశారా? మేమైతే తాతగారిని కూడా చూడలేము. మేము పుట్టేటప్పటికి మా తాతగారు కూడా పోయినారు. అట్లా మీ ముత్తాత గారిని అయితే అసలు చూసిండ్రు. ఎందుకంటే మీ నాయన పిల్లోడుగా ఉన్నప్పటికే మీ ముత్తాత పరమపదించే వయసు వచ్చింటుంది. ఎంతగా బతికినప్పటికీ 100, 110 చెప్పారు కాబట్టి ఈ తాత వరకే ఇది. ముత్తాత గారిని మీరు చూడలేదు కాబట్టి లేరందామా. ఒకవేళ నువ్వు చూడనంత మాత్రాన్ని లేరంతావా? అది లేకపోతే ఈ పరంపర ఎట్లు వచ్చా? వాళ్ళ నాయన అట్లే కోట్లాది సంవత్సరాలు, లక్షలాది సంవత్సరాల్లో ఎనికిపోతే అనేకాలుగా తయారైనదంతా ఒక్కట్లో నుంచి పుట్టినదే అనేదాకా కనుక పోతే ఆ ఒక్కటిలోంచి ఆ మొదట ఒక్కరే కదా ఇట్లా అనేకాలుగా తయారవడానికి కారణమైనవి. కాబట్టి లేదు, ఇప్పుడు నువ్వు చూడలేదు కాబట్టి మా ముత్తాత లేడు అని అనడానికి లేదు కదా. చూడలేదు కాబట్టి లేదందామా. నేను చూడందే ఎలా నమ్మేది అంటుందంట బుద్ధి. నేను చూడలేదు, నేను చూస్తేనే కదా నమ్మేది అన్నట్టు. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది కదా. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అనేది నేను చెప్పాం. జ్ఞానం చేయడం, దాన్నే దర్శించుకోవడం, మళ్ళీ దాంట్లోకి తాను ప్రవేశించడం అనేటువంటి విధంగా చెప్పినటువంటిది అది. మీ ముత్తాత గారినే చూడలేని వాడివి బ్రహ్మముని ఎలా చూస్తావు? మీ ముత్తాత లేకపోయినా నీ ఊహ ద్వారా మీ తండ్రికి తాత ఉండింటాడు కదా, మీ తండ్రికి తాతే మీ ముత్తాత. నువ్వు చూడకపోయినప్పటికీ ఉన్నాడు. కాబట్టి మీ ముత్తాత గారినే చూడలేని వాడివి ఊహతో దర్శించగలగాలి. అట్లా దర్శించగలగలేని వాడివి బ్రహ్మముని ఎలా చూస్తావు? సృష్టి ఆది స్థితి అందున్న బ్రహ్మమును సృష్టి మొదలైపోయి కొన్ని లక్షల సంవత్సరాలైన తర్వాత చూడటం సాధ్యమైన సందేహం వస్తుంది. సృష్టి ఆది స్థితి అందు ఉన్నటువంటి బ్రహ్మమును సృష్టి మొదలైపోయి కొన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ కూడా అదేం శరీరం కాదు కాబట్టి అది నశించే స్థితిలో లేదు కాబట్టి ఆ బ్రహ్మం అనేది సృష్టికి కారణమైన వస్తువుగా ఉన్నటువంటిది. భౌతిక రూపాన్ని ధరించి ఉండేది కాదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని లక్షలు జరిగినప్పటికీ జనమరణాలన్నీ శరీరం అనేటువంటి వస్తువును పొందినటువంటి, ఉపాధి పొందినటువంటి వాటికి ఉన్నాయి కాబట్టి అది ఉపాధి ఏం పొందకున్నప్పటికీ కూడా తన ఉపాధి దీంట్లో జీవుల్లో అనేకాలుగా ప్రతిబింబాలుగా చూసుకుంటోంది తప్ప ఆ బ్రహ్మం అనేది సృష్టికి కారణ వస్తువుగా ఉండి
చైతన్య స్థితిలో ఎరుకగా ఉంది. అదే ఎరుక, అదే చైతన్యం, అదే ఆత్మ, అదే పరమాత్మగా చెప్పబడినటువంటి సమిష్టి. కాబట్టి ఈ సృష్టి మొదలైపోయి కొన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా చూడడం సాధ్యమా అని సందేహం వస్తుంది మామూలుగా. మీ ముత్తాత గారు పోయారని మీకు రూఢిగా తెలుసు కదా, పోయారు. ముండింటే ఇప్పుడు కనపడేవాళ్ళు. ఉన్నారు కాదు, వాళ్ళు పోతుంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. పోయారని రూఢిగా తెలుసు, కానీ చూడలేకపోతున్నావు. కాబట్టి చూడలేకపోతున్నావు, చూసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రయత్నం ఎట్లా చేస్తావు? చూసేకి లేదు అవకాశం, కేవలం భావన చెందడమే. మన బుద్ధికి తోచిన నిర్ణయం ఎలా ఉంది అంటే, ఉన్నదాన్ని ఎలా చూడగలుగుతున్నాం, ఎలా అన్నా చూడగలుగుతాం, కానీ పోయిన వాళ్ళని చూడలేం కదా. మన బుద్ధి ఏ విధంగా నిర్ణయం చేస్తుందంటే, ఉన్నదాన్ని చూస్తుంది, అన్నిటినీ ఉన్నదాన్ని చూసి ఆ ఉన్నదానితో తాదాత్మ్యం చెందుతుంది. అంతకుముందు లేని దాన్ని అంతకుముందు ఈ విధంగా ఉన్నది కదా అనే భావనలో చూడాల. ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా చూడగలుగుతాం, కానీ పోయిన వాళ్ళని చూడలేం కదా. కాబట్టి ఇప్పుడు ఎలా నిర్ణయం పెట్టారంటే, బ్రహ్మము ఎల్లకాలం ఉన్నాడు. బ్రహ్మం అనేది ఎల్లకాలం ఉంది. సృష్టి ఆది నుండి సృష్టి లయం వరకు స్థిరంగా ఉండేవాడు కూడా వాడే బ్రహ్మం. సృష్టి ఆది నుండి సృష్టి లయం వరకు స్థిరంగా ఉన్నాడు ఆ బ్రహ్మమేమో. నీవు చూడలేకపోతే నీదే దృష్టిలోపం. మళ్ళా సృష్టిలో తెలుసుకొని నీ ఎరుక రహితమైన తర్వాత ఏ ఎరుకే బ్రహ్మం అని చెప్పబడినది కాబట్టి అది రహితమైన తర్వాత ఇంకా ఆ ఉండేటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మం లేడు. ఎప్పటికీ సృష్టి ఉన్నప్పటికీ, సృష్టి లేకపోయినప్పటికీ, సృష్టి వ్యవహారం చేస్తున్నప్పటికీ, నీ చేత గుర్తించబడినప్పటికీ, నువ్వు ఒకవేళ నిరసించబడి ఈ బ్రహ్మం లేదు, ఈ బ్రహ్మమే ఎరుక, ఈ బ్రహ్మమే సంకల్పము, ఈ బ్రహ్మమే సర్వ సృష్టికి కారణమైనదని నువ్వు తెలుసుకొని దాన్ని విడనాడినప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మం ఉంది. అది ఎప్పటికీ ఏ రకమైన చలనాలు లేకుండా, సృష్టికి కారణం కాకుండా ఉండేటువంటి స్వతసిద్ధంగానే ఉంది. ఇది విచారించి ఇది చూడలేకపోతే, ఇది చూసి దీని దృష్టిలో ముందు తెలుసుకోవాల్సింది సృష్టికి కారణమైన బ్రహ్మం ఏదో దాన్ని తెలుసుకొని దాన్ని రహితపరచుకోవడమే. అదే సంకల్పించింది, అదే చేసింది. కాబట్టి ఎల్లకాలం ఉన్నాడని ఒక అబ్స్ట్రాక్ట్ క్యారెక్టర్ అంటే స్థిరమైనటువంటి భావన, స్థిరమైనటువంటి మార్పు లేనకుండా ఉన్నటువంటి ఒక భావన, స్థిరమైనటువంటి అబ్స్ట్రాక్ట్ క్యారెక్టర్ని మనం ప్రతిపాదన చేశాం. ఈ తత్వజ్ఞానంలో ఇది అబ్స్ట్రాక్ట్ అన్నమాట. అబ్స్ట్రాక్ట్ అంటే బ్రహ్మము అనేది, సృష్టి అనే పదం ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రహ్మము అనే పదం దానికి కారణమైన పదంగా అది ఉంటుంది ఎప్పటికీ. అబ్స్ట్రాక్ట్ అంటే ఓసారి చేసినటువంటి ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానికి అబ్స్ట్రాక్ట్గా పెడితే అది దాంట్లో నుంచినే అన్ని ఉటంకించాల్సిందే. అట్లా దీనికి మార్పు ఉండదు. కాబట్టి బ్రహ్మం అంటే ఏమిటి అంటే, సృష్ట్యాది నుంచి సృష్టి లయమయ్యే వరకు స్థిరంగా మార్పు చెందకుండా ఎవరైతే సర్వవ్యాపకునిగా సృష్టి యందు అంతటా వ్యాపించి అన్నిటినీ కలగజేసి మళ్ళీ ఆ సృష్టి అనేటువంటి ప్రకృతి శరీరంగా ఉంటూ అది ఉంటే దాంట్లో కనిపించకుండా ఉన్నటువంటి, దానికి కనిపించకుండా చైతన్య స్వరూపంగా వ్యాపకం చెందినటువంటి, మార్పు చెందకుండా ఎవరైతే సర్వవ్యాపకునిగా సృష్టి యందు అంతటా వ్యాపించి ఉన్నారో, మిగతా జీవులన్నిటికీ మార్పులు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి అనేక మార్పులు చెంది పరిణామం తర్వాత పోతుంది. అక్కడ దేహం లేకుండా కేవలం చైతన్య స్వరూపంగా ఉంది కాబట్టి అది ఎప్పటికీ లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా పరిణామ వికారములు అనేట్లేవు, మార్పు చెందదు. అది మార్పు చెందకుండా చైతన్య స్థితిలో ఉంది. అట్టి చైతన్య స్థితిలో ఎప్పటి వరకు? సృష్టి లయమైపోయే వరకు. సృష్టి లయమైతే మళ్ళీ ఆ చైతన్య స్థితి కూడా లేదు. చైతన్య రహితం, ఎరుక రహితమైన తర్వాత ఆ స్థితి కూడా లేదు. ఏ స్థితి తెలియనటువంటి, ఏమీ వ్యక్తం పరచడానికి కూడా వీలు లేనటువంటి బ్రహ్మం పరబ్రహ్మంగా ఉన్నది, పరిపూర్ణంగా అచలంగా ఉంది. మార్పు చెందకుండా ఎవరైతే సర్వవ్యాపనంగా సృష్టి యందు ఉన్నారో ఆ అంతటా వ్యాపించి ఉన్నవాడే బ్రహ్మం. ఆ బ్రహ్మమే ఆత్మ, ఆ బ్రహ్మమే చైతన్యం, ఆ బ్రహ్మమే ఉపాధి లేకుండా ఎల్లకాలంలోనూ ఈ సృష్టిలో జరిగే పరిణామాలకు
అధిష్టానంగా ఉన్నటువంటి గానిగా ఉన్నారు. ఈ విచారణ అంతా ముందు దాని గురించి, ఆ తర్వాత దాన్ని రహితపరుచుకునేది. అది కారణంగా ఉన్నది కాబట్టి దాన్ని రహితపరుచుకుంటే బీజనాశనం అదే. కాబట్టి వాని యొక్క లక్షణం సచ్చిదానంద ఘనము. సత్తు చిత్తు యొక్క ఆనందము అనేది ఇంతకుముందు అనేక సార్లు వచ్చింది. అది ఘనీభవించిన స్థితి. ఘనం ఏమిటంటే ఘనీభవించినటువంటి స్థితిలో ఉంది అది. ఇదంతా అప్పటికప్పుడు ఇది కరిగిపోయే స్థితిలోనూ మళ్ళా మార్పులు చెందే స్థితిలో ఉంది. ఈ సచ్చిదానందంగా భావించే మానవులకు ఉండేటువంటిదంతా అనేక విధాలుగా మార్పు చెందుతుంది. దీనికన్నీ ద్వంద్వాలు ఉన్నాయి. దానికి ద్వంద్వాలు లేనటువంటి ఘనీభవించే స్థితిలో ఉంది అది. సృష్టిలో 2 స్థితులు ఉన్నాయని చెప్పుకుంటాం. ఏంటంటే అది పదార్థానికి చెందిన స్థితిలో. ఒకటి ఏంటంటే ఘనస్థితి, ఒకటి ఏంది ద్రవస్థితి, ఇంకోటి వాయుస్థితి. ఘనస్థితి అంటే ఓ పదార్థం ఘనమైనటువంటి రాయిలాగా మార్పు చెంది ఉంది. నిజానికి ఆ మార్పు చెంది ఘనమైనటువంటి రాయిగా, కొండలుగా ఏర్పడిందంతా భూమి మొత్తం సర్వము అతలాకుతలమై తీవ్రమైనటువంటి వేడితో కరిగినప్పుడు, ఆ కరిగినప్పుడు ఏరిపోయి మళ్ళీ భూమి స్థిరపడేటప్పుడు ఆ కరిగిన పదార్థం గడ్డగట్టినందువల్లనే అనేకమైనటువంటి కొండలన్నీ ఏర్పడినాయి. భూమి తీవ్రంగా కరిగి పొడి రూపంలో అట్లే ఉన్నప్పుడేమో ఈ నల్లరేగడి భూముల్లాగా ఉన్నాయి, అవి ఏర్పడినాయి. ఈ రంగురంగులన్నీ ఏర్పడడానికి అక్కడ జరిగినటువంటి ఉష్ణోగ్రత యొక్క తీవ్రత, ఉష్ణోగ్రత యొక్క తక్కువ అనే దాన్ని బట్టి, భూమిలో ఏర్పడినటువంటి మూలకాలను బట్టి, ఆ మూలకాలలో సౌడులు బ్రహ్మాండంగా ఉన్నటువంటి నల్ల భూములు, ఎర్ర భూములు ఇవన్నీ ఏర్పడడానికి అక్కడ జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి స్థితిగతులు, ఉష్ణోగ్రత స్థితిగతులే కారణం. మరి దానిలలో కొన్ని ద్రవ స్థితిలో ఉన్నాయి, అదే భూమిలోనే. వాయు స్థితిలో ఉన్నాయి, ఘనమైనటువంటి గడ్డగట్టినటువంటి స్థితిలో కూడా ఉన్నాయి. వాయువే ద్రవమైతే ద్రవమే ఘనమైంది. వాయువు నీరుగాను మారింది. ఆ నీరు మళ్ళా గడ్డగడితే ఏమైంది? వాయువు నుంచే నీరు ఉత్పత్తి అయింది. అది గడ్డగట్టినప్పుడు గడ్డ అయిపోయింది, ఐస్ గడ్డలాగా. మళ్ళా దానికి అది కరిగిపోతే మన ద్రవమైంది. మూలం ఎక్కడి నుంచి వచ్చింది? వాయువులో నుంచినే వచ్చింది. వాయువులో ఉన్నప్పుడు కనపడిందా? లేనే లేదు. ద్రవరూపంగా నీళ్ళు ఏర్పడినప్పుడు కనపడింది, మళ్ళా గడ్డగట్టినప్పుడు కనపడింది. దానికి ముందు ఇంకా ఏమీ లేవా? ఈ పేజీ అటుకు అయిపోయింది. ఇంకా మిగతాది మళ్ళా రేపు అక్కడి నుంచి నేను మొదలు పెట్టుకుందాం. కాబట్టి మంగళం చెప్పండి. ఇప్పుడు రేపు ఈ పేర పెద్దగా ఉంది చాలా, కాబట్టి పెద్దది ఉంది కాబట్టి బాగా వివరంగా చెప్పుకోవాలంటే టైం సరిపోదు. కాబట్టి ఆ పైన 2 లైన్లు చదువు. వచ్చింది కదా దాని భావం వాటికి. భూమిరాపో అనలో వాయు ఖం మనోబుద్ధి రేవచ అహంకార యతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా అని భగవద్గీతలో చెప్పిండేదంట. అది అష్టప్రకృతుల గురించి. కాబట్టి ఈ పేర మొత్తం రేపు మళ్ళా మొదటి నుంచి, ఇప్పుడు ఈ 2 వాక్యాలు చదివింటాం కదా, సచ్చిదానంద ఘనము, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అని అక్కడి నుంచినే మొదలు పెట్టుకుందాం రేపు. మంగళం చెప్పండి. జయ గురు. దివాకరన్న. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ శేషదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. స్వామి